హాయ్ పిల్లలు, సిరిచిట్టి లోకంకు స్వాగతం. ఈరోజు మనం ఒక అల్లరి చిలిపి దేవుడి కథ చెప్పుకుందాం. ఆయన ఎవరో తెలుసా? మనందరి ముద్దుల కృష్ణుడు. ఆయన తన చిన్నతనంలో చేసిన అల్లరి పనులేంటో చూద్దామా? అనగనగా అందమైన గోకులం అనే పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో నందుడు, యశోద అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు ఉదయం యశోదమ్మ తన ముద్దుల కృష్ణుడి కోసం వెన్న చిలుకుతోంది. అప్పుడే మన చిన్న కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఒక స్తంభం చాటున దాక్కుని అమ్మ ఎప్పుడు బయటికి వెళుతుందా అని దొంగ చూపులు చూస్తున్నాడు. అంతేకాదు, తన అల్లరి స్నేహితులను కూడా సైగ చేసి పిలిచాడు. యశోదమ్మ బయటకు వెళ్ళగానే కృష్ణుడు, ఆయన స్నేహితులు దొంగల్లా ఇంట్లోకి చొరబడ్డారు. కానీ అయ్యో, ఆ వెన్నకొండ చాలా ఎత్తులో ఉంది. అప్పుడు కృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది. అంతే, కష్టపడి పైకి ఎక్కి కొండలోంచి దోసెడు వెన్నను తీసుకున్నాడు. ఆ తరువాత అందరూ కలిసి ఆ వెన్నను కడుపు నిండా ఆప్యాయంగా తిన్నారు. ఈ విషయం గోపికలకు తెలిసింది. వాళ్ళందరికీ కృష్ణుడిపై చాలా కోపం వచ్చింది. అందరూ కలిసి యశోదమ్మ దగ్గరకు వచ్చి, యశోదా, మీ కృష్ణుడు మా ఇళ్లలో వెన్నంతా దొంగిలించి తినేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. యశోద కృష్ణుడిని దగ్గరకు తీసుకుని, నిజం చెప్పు కన్నా, నువ్వు వెన్న దొంగిలించావా? లేదమ్మా, నేను వెన్న తినలేదు. కావాలంటే నా నోరు చూడు అని తన చిన్న నోరు తెరిచాడు. యశోదమ్మకు కృష్ణుడి నోటిలోకి చూడగానే ఆమెకు తల తిరిగిపోయింది. ఆ చిన్న నోటిలో ఆమెకు ఈ విశ్వం మొత్తం కనిపించింది. అప్పుడు యశోదకు అర్థమైంది, తన కొడుకు సామాన్యుడు కాదని, ఆ భగవంతుడే అని. ఆమె ప్రేమతో భక్తితో కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుంది. పిల్లలు, ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, దైవం మన మధ్యే. పిల్లల స్వచ్ఛమైన నవ్వులో, వారి అల్లరిలో ఉంటాడు. నచ్చిందా పిల్లలు? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సిరిచిట్టి లోకం ఛానల్ను చూస్తూ ఉండండి. బై బాయ్.